హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ లూట్ డీల్లో వచ్చిన ఒక సూపర్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోను, అది కూడా వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోను, ఏకంగా 21,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఆల్రెడీ నేను మీకు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ కూడా చేశాను. ఆ డీల్ వచ్చిన వెంటనే 5,000 రూపాయల కూపను, 8,000 రూపాయలు బ్యాంక్ ఆఫరు, హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ, అండ్ 8,000 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫరు, ఇవన్నీ కలుపుకుంటే 21,000 రూపాయలు ఇన్స్టాంట్గా డిస్కౌంట్ వచ్చింది. కొంతమందికి అయితే విత్ కార్డ్ ఆఫర్స్తో, ఎక్స్చేంజ్ ఆఫర్స్తో అది అరౌండ్ 55,000, 54,000, 52,000 ఇలాంటి బడ్జెట్లో కూడా వచ్చింది. సో ఇది మాత్రం ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ లూటు. అది కూడా నా ఫేవరెట్. నాకు మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, నాకు చిన్న ఫోన్లు అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇది Samsung Galaxy S23 అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 128 GB వేరియంట్ ప్రైస్కే మనకి 256 GB వేరియంట్ అయితే వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే మాత్రం ఇదొక భారీ లూట్ అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను, నేను టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ నాకు తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీల్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. ఆఫర్ స్టిల్ అవైలబుల్గా ఉన్నట్టుంది. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా డిస్క్రిప్షన్ లాగా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే Samsung Galaxy S23 అని రాసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఫోనే ఉంటుంది. ఫోన్ మనకి క్రీమ్ కలర్ ఫోన్ అనమాట. అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ బాక్స్లో మీకు ఎలాంటి టిపియూ కేస్ కానీ ఛార్జర్ కానీ రాదు. ఆల్రెడీ ఈ Samsung Galaxy S23 ఫ్యామిలీ, S22 ఫ్యామిలీ ఐఫోన్స్ ఇలాంటి వాటికి ఎలాంటి ఛార్జర్లు కొనుక్కోవాలనేది నేను ఒక ఇంట్రెస్టింగ్ షార్ట్ వీడియో కూడా చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ మీరు Samsung Galaxy S23 కానీ ప్లాన్ చేస్తే దీంట్లో 256 GB వేరియంట్ మాత్రమే తీసుకోండి, 128 అయితే తీసుకోవద్దు. ఎందుకంటే UFS 4.0 మీకు 256 GB వేరియంట్లో మాత్రమే వస్తుంది. అదే 128 GB వేరియంట్లో UFS 3.1 వస్తుంది. దానికి దీనికి కొంచెం రీడ్ అండ్ రైట్ స్పీడ్స్లో చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇది మాత్రం నేను చెప్పే సీరియస్ పాయింట్ అనమాట. అండ్ కమింగ్ టు ద డిజైన్ అండ్ డిస్ప్లే. సో డిజైన్ మాత్రం ఇది మొత్తం మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో ప్రొటెక్ట్ చేశారు. ఫ్రంట్ సైడ్ గ్లాస్ కూడా మీకు విక్టర్స్ 2తోనే ప్రొటెక్ట్ చేశారు. అండ్ చేసెస్ ఏమో మీకు మెటల్ చేసిస్తో వస్తుంది. 6.1 ఇంచెస్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ బెజల్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అసలు అయితే ఈ ఫోన్ మాత్రం అద్భుతం అనమాట, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు బ్యాటరీ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వాలి. 25 hours ఫాస్ట్ ఛార్జింగ్తో మాత్రమే వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే. ఈ డిస్ప్లే గురించి మాట్లాడాలంటే దాదాపు ఒక 1 minute పడుతుంది. సో దీంట్లో 6.1 inches ఉంటుంది డిస్ప్లే సైజు. 120Hz రిఫ్రెష్ రేట్తో డైనమిక్ AMOLED 2X లేటెస్ట్ జనరేషన్తో వస్తుంది. ఇది Samsung అఫీషియల్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1750 nits వరకు ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో, డేలైట్లో వెళ్ళినా కానీ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా క్లిస్టల్ క్లియర్గా, టెక్స్ట్ కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఆసమ్గా ఉంటుంది. అండ్ మీరు వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం, కలర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే విషయంలో మాత్రం మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవసరం అయితే కనిపించదు. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా వస్తుంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ దీంట్లో చాలా స్పెషల్. ఇది Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసరే, కాకపోతే ఇది స్పెషల్లీ ఫర్ Samsung Galaxy ఫోన్స్ అనమాట. సో కొంచెం క్లాక్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ రెగ్యులర్ Snapdragon 8 Gen 2. S23 ఫ్యామిలీ మొత్తంతో కూడా అలాగే ఉంటుంది. ఆ 3 ఫోన్స్లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో ప్రాసెసర్ విషయంలో కూడా మీకు పెర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ప్రాసెసర్ మీకు TSMC మేక్ కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. సో ఆల్రెడీ తెలుసు S22 ఫ్యామిలీలో మెయిన్ ప్రాబ్లము బ్యాటరీ లైఫ్. దానికి కారణం ఏంటంటే అది Samsung మేక్ అయిన SD 8 Gen 1, కానీ ఇది మాత్రం TSMC మేక్ కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది చాలా చాలా బెటర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర S22 కూడా ఉంది. దాని బ్యాటరీ లైఫ్తో కంపేర్ చేస్తే దీని బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా 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 బెటర్గా అయితే నేను నోటీస్ చేశాను. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్లో మనకి చాలా చాలా మంచి కెమెరాస్ యూజ్ చేశారు. 3 కెమెరాస్, 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఇది 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. 8K 24 frames
థర్టీ ఫ్రేమ్స్ రెండు ఉంటాయి, అండ్ 4K 3060 ఉంటాయి, అండ్ రిమైనింగ్ అన్ని ఫార్మాట్స్ దీంట్లో సపోర్ట్ చేస్తాయి. కెమెరా క్వాలిటీ మాత్రం మెయిన్ కెమెరా అద్భుతంగా ఉంటుంది. సామ్సంగ్ కెమెరాస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కెమెరా క్వాలిటీ మాత్రం ఆల్రెడీ మీరు మన S23 అల్ట్రాలో కూడా చూస్తారు మన వీడియోలో. సో దాంట్లో ఉన్నట్టే దీంట్లో కెమెరా క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది కెమెరా. అండ్ రెండోది మీకు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది. సో ఇది కూడా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా బెటర్గా ఇస్తారు. అండ్ దీంట్లో కూడా మీకు 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు క్వాలిటీ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ మూడోది 12 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ ఉంటుంది. సో దీంతో కూడా ఫొటోస్ అనేవి చాలా బెటర్గానే వస్తాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు చిన్న డాట్ లాగా ఉంటుంది. ఈ డాట్ కూడా చాలా చిన్నగా ఉంది ఫ్రంట్ సైడ్ పంచోలు. సో ఇది మీకు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. దీంతో కెమెరా క్వాలిటీ కూడా చాలా బెటర్గానే ఉంది. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇందులో వచ్చేది మనకి One UI 5.1తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది లేటెస్ట్ Android 13తో వస్తుంది. అండ్ 5 years పాటు వీళ్ళు అప్డేట్స్ కూడా ఇస్తామని కూడా ప్రామిస్ చేశారు. యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆండ్రాయిడ్ స్కిన్స్లో One UIకి చాలా మెయిన్ సీట్ ఉంటుందన్నమాట. ఆ లిస్ట్లో ఎక్కువ ప్రయారిటీ ఉండే యూఐ అనమాట. చాలా బాగుంటుంది One UI మాత్రం. చాలా స్మూత్గా ఉంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఈ One UI 5.1 ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్గా అయితే నాకు అనిపించింది. యూఐ మాత్రం చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, సెట్టింగ్స్లో మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో సెట్టింగ్స్లో మీరు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోవడం, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇలాంటి రెగ్యులర్ అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. కానీ కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సామ్సంగ్ డెక్స్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే దీంట్లో మనం చూడొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 3900 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాల్సిన పాయింట్. బ్యాటరీ లైఫ్ ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా బెటర్గా ఉంది. ఇది 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఛార్జర్ మీకు బాక్స్లో రాదు. అండ్ 15 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనికి సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో, అంటే ఇది విత్ కార్డ్ ఆఫర్స్, కూపను, ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవన్నీ కలుపుకుంటే నాకు 21,000 దగ్గర డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. సో లాంచ్ అయిన ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చిన్న ఫోన్ని ప్రిఫర్ చేస్తారో చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా కాంపాక్ట్గా ముద్దుగా ఉంటా ఉంటుంది. అండ్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు అప్పట్లో మనం వాడిన ఏవైతే నోకియా ఫోన్స్, బుడ్డి ఫోన్స్ ఉంటాయి కదా, అలాంటి ఫోన్లు పట్టుకుని మాట్లాడుతున్నట్టు చేతిలో మాత్రం చాలా కాంపాక్ట్గా ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ ఫోన్కి ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కాంప్రమైజ్ చేయాల్సింది ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 25 watts ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇది గెలాక్సీ S23కి సంబంధించిన ఆఫర్ అండ్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.